పితా పుత్ర పవిత్రాత్మ నామూన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు వేదనలో విశ్వాసమును కోల్పోకుండా సేవలో స్థిరత్వమును కొనసాగించమని నేర్పిస్తూ ఉన్నాయి. మనం మంచి చేసినప్పటికీ అపార్థము, విమర్శ, అన్యాయము ఎదురైతే మన విశ్వాసం కోల్పోవడం సహజం. ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త మంచి కోసం నిలబడినందుకు కుట్రను ఎదుర్కొన్నారు. ఆయన దేవుని కార్యాన్ని నెరవేర్చాడు, కానీ ప్రతిఫలము బాధలు, గాయాలు. క్రీస్తు ప్రభువు కూడా అదే దారిలో నడిచారు, ప్రేమించారు, స్వస్థతపరిచారు, సేవలు చేశారు. అయినప్పటికీ ఆయన కూడా శ్రమలను, అవమానాలను, సిలువను పొందారు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఆయన ఎదుర్కొనబోయే శ్రమల గురించి, మరణము గురించి ముందుగానే శిష్యులకు తెలియచేస్తూ ఉండగా, శిష్యులేమో ఆయన రాజ్యంలో స్థానము కొరకును గొప్పతనం గురించి అడుగుతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీలో గొప్పవాడు సేవకుడై ఉండవలెనని. దేవుని రాజ్యంలో స్థానము కావాలి అంటే సేవక రూపం దాల్చాలి. కావున మనకు ఎదురయ్యే వేదనల్లో, బాధల్లో ఇర్మియా వలె విశ్వాసమును, సేవలో క్రీస్తు వలె స్థిరత్వమును కొనసాగించాలి. స్థిరంగా నిలిచిన సేవే పవిత్రత. కాబట్టి తపస్సు కాలంలో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనకు శ్రమలు, వేదనలు, బాధలు ఎదురైతే విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నామా? గుర్తింపు, ప్రతిఫలము, సత్కారము, పేరు ప్రతిష్టలు లేవని సేవలు చేయడం మానివేస్తూ ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ, వేదనలు వచ్చినప్పుడు ఇర్మియా వలె విశ్వాసంలో దృఢంగా నిలబడదాం. మంచి చేసినప్పటికీ విమర్శలు ఎదురైతే క్రీస్తు వలె మన సేవలను స్థిరముగా కొనసాగిద్దాం. ఆమేన్.